ఎన్నికలు ఒకవైపు, 1వ తారీఖు వస్తుంది మరొక వైపు. సాధారణంగా మొదటి వారంలో ప్రతిసారి కూడా జీతాలు వేసేయడం నారాయణ విద్యా సంస్థలకు అలవాటు. కరెక్ట్గా ఆ టైంలో ఒక కీలకమైనటువంటి కష్టం వస్తుంది. ఇప్పుడు నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో హైదరాబాద్లోని హిమాయత్ నగర్, ఖైరతాబాద్ శాఖలో 4 ఖాతాలను స్తంభింపు చేసినట్టు తెలిసింది. మార్చి 4 నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ అనుచరులలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వాళ్ళ నుంచి 1.81 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పునీత్పై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి విలేకరులకు చెప్పారు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఉన్న ఎన్స్పిరా సంస్థ 2015 నుంచి పొరుగు సేవలు అందిస్తోందని, ఆ సంస్థకు నారాయణ అల్లుడు పునీత్ కొత్తగా డైరెక్టర్గా ఉండగా నారాయణ సంస్థకు ఆయనే డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నారాయణ విద్యా సంస్థలతో ఎన్స్పిరా చేసుకున్న ఒప్పందం ప్రకారం 20.63 కోట్లతో 92 వాహనాలు కొన్నారని, ఇన్వాయిస్ నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో తీసుకోవడంతో పాటు ఆ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడంలో అవకతవకలకు పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. దీని మీద జిల్లా రవాణా శాఖ అధికారి చందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అదే రోజు 9 ఖాతాలను స్తంభింపు చేయగా కోర్టుకెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. తాజాగా నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన మరో 4 ఖాతాలను నిలుపుదల చేయాలని బ్యాంక్ అధికారులకు నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో ఫ్రీజ్ చేశారు. దీని మీద నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డిని అడిగితే కేసు దర్యాప్తులో భాగంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నారాయణ అభిమానులు, అనుచరులు మాత్రం ఏపీ ప్రభుత్వం ఇంకా నారాయణ మీద కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు.